పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయన వాహనం లోపలికి రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం గేట్ దగ్గర చూస్తున్న విజువల్స్ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఆయన చాలా రోజుల తర్వాత బయటకు వస్తుంది. అందరికీ అప్పటి వరకు గేట్ దగ్గర ఆగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, గేట్ దగ్గర నిర్వహించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా లోపలికి తోసుకొని వచ్చేశారు. ఆ వెనకాలే కేసీఆర్ వెహికల్ కూడా వస్తుందని చూశారు. కేసీఆర్ 9 నెలల తర్వాత తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో ఒక సమావేశం ముఖ్య కార్యకర్తలతో, ముఖ్యమైనటువంటి నేతలతో తీసుకుంటున్నటువంటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భం. కేసీఆర్ వెహికల్ లోపలికి వచ్చింది, మెయిన్ గేట్ గుండా లోపలికి వచ్చింది. కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాహనాన్ని ప్రతి అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఆయన చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వెహికల్ పక్కన సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున భారీ నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆయన వెహికల్ గుండా లోపలికి వచ్చారు. ఇప్పటివరకు చాలా సైలెంట్గా ఉంది తెలంగాణ భవన్ అంతా కూడా. కార్యకర్తలంతా కూడా గేటు బయటే ఉన్నారు. కానీ ఒక్కసారి కేసీఆర్ కాన్వాయ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో, కేసీఆర్ కాన్వాయ్ లోపలికి గేట్ లోపలికి రావడానికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇమ్మీడియట్గా కార్యకర్తలంతా లోపలికి వచ్చారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా కార్యకర్తలు బయటకు వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడే కేటీఆర్ కూడా బయటకు వచ్చారు. కేటీఆర్ కూడా దగ్గరుండి క్రౌడ్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఎందుకంటే కేటీఆర్కు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి తెలుసు. ఆయన కాలుకు అప్పట్లో కొంచెం సర్జరీ కూడా అయింది. కాబట్టి ఎవరైనా మీద పడినా, ఎవరైనా తోసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వయంగా కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ ఆయన కారు దగ్గరకు వచ్చారు. కేసీఆర్ని స్వయంగా తీసుకెళ్ళడానికి కార్యకర్తల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. దూరంగా వెళ్ళిపోండి, దగ్గరికి రావద్దు, తోసివేయకండి అంటూ చేస్తున్నారు. కేసీఆర్ కిందకి దిగి ఇక్కడటువంటి కార్యకర్తలకి అభివాదం చేస్తున్నారు. అభివాదం చేస్తూ లోపలికి వెళ్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే కార్యకర్తలు ఎవరు లోపల లేరు కాబట్టి ఆయన తన ఛాంబర్కి వెళ్తారు. కాసేపు కూర్చున్న తర్వాత మీటింగ్ హాల్కి వస్తారు.